వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆ మాజీ మంత్రి తన పొలిటికల్ ఫ్యూచర్ను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఏడాదిగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న నేత పార్టీలో యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారు. దీనిపై తన అనుచరులకు సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో ఆ మాజీ మంత్రి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఇంతకాలం మ్యూట్ మోడ్లో ఉండడానికి కారణమేంటి, ఇప్పుడెందుకు యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్నారు? కూటమి కేడర్ ఏమంటోంది? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు ప్రకాశం జిల్లా కాంగ్రెస్, వైసీపీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత సేఫ్ సైడ్ గా జనసేనలో చేశారు. వైసీపీలో జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించి జాగ్రత్త పడ్డారంటారు. కానీ ఏడాదిగా నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో అనుచరులందరూ డీలా పడ్డారు. వైసీపీలోని తన ముఖ్య అనుచరులు చేజారిపోతున్నా బాలినేని మాత్రం ఒంగోలు వైపు చూడలేదు. ప్రస్తుతం హైదరాబాద్ కు పరిమితమైన బాలినేని తాను తిరిగి ఇక్కడకు వచ్చే సమయం ఆసన్నమైందంటూ ఇటీవల ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పాలిటిక్స్ లో తిరిగి యాక్టివ్ అవుతారా, జనసేనలో పనిచేస్తారా అన్న చర్చ సాగుతోంది. జేఎస్పీలో చేరిన తర్వాత ఒంగోలులో క్రియాశీల రాజకీయాలు చేస్తారని అందరూ భావించారు. కానీ కూటమి పార్టీల శ్రేణుల్లో బాలినేనిపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఒంగోలులో కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. వైసీపీలో తన అనుచరులుగా ముద్రపడిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో 17 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. అప్పట్లో ఈ ప్రయత్నాలను ఆపలేకపోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే టీడీపీ బాట పట్టిన వైసీపీ కార్పొరేటర్లలో 20 మందిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో జాయిన్ చేసి తన ఉనికిని చాటుకున్నారు బాలినేని. బాలినేని జేఎస్పీలో చేరినా ఈసమెత్తు ఉపయోగం లేకుండా పోయిందన్న కామెంట్స్ వచ్చాయి. ఏదో చేస్తారని జనసేనలో జాయిన్ చేసుకుంటే ఏమీ చేయలేకపోయారు అన్న విమర్శలు లేకపోలేదు. గ్లాసు పార్టీని ఉద్ధరించి వైసీపీని ఊడపొడుస్తారు అనుకుంటే చివరికి చేసిందేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఫ్యాన్ పార్టీ నేతలను జనసేనలోకి తీసుకొచ్చి బలోపేతం చేస్తారని భావిస్తే అలా చేయకపోయారు. దీంతో బాలినేనితో లాభం లేదనుకున్నారు. ఈ మాజీ మంత్రిని నమ్ముకుని జేఎస్పీ కండువా కప్పుకుంటే చివరికి నట్టేట ముంచారు అన్న ఆవేదన వ్యక్తం చేసిన వారు లేకపోలేదు. అలాంటి వారు పునరాలోచనలు చేసి తిరిగి వెనక్కిపోయే పరిస్థితులు వచ్చాయి అన్న ప్రచారం జరిగింది. ప్రకాశం జిల్లాలో వైసీపీని ఊట్ చేసి ఖాళీ చేస్తారనుకుంటే ప్రజల్లో పలుకుబడి ఉన్న సరైన నేతలను జేఎస్పీలోకి తీసుకురాలేకపోయారని జనసైనికులు తిట్టుకునే పరిస్థితి ఉంది. జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఉనికి లేకుండా చేస్తారనుకుని వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని భావిస్తే చివరికి తనను నమ్మి గ్లాస్ పార్టీలో చేరిన వారిని కూడా కాపాడుకోలేకపోతున్నారు అన్న చర్చ సాగింది. మొదట్లో అప్పుడప్పుడు వైసీపీని విమర్శించినా మెల్లిగా మ్యూట్ మోడ్లోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడేం చేస్తున్నారు? సీనియర్ గా ఉండి కూడా ఎందుకు మాట్లాడటలేదు? తనకు తానుగా సైలెంట్ గా సర్దుకుపోయారా, లేక జనసేన అధిష్టానమే పక్కన పెట్టేసిందా అన్న సందేహాలు చాలా మందికి వచ్చాయి. వైసీపీ అధినేత జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను కలిసి గిట్టుబాటు ధర ఇవ్వడలేదంటూ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసినా ఈ జిల్లా నేతగా బాలినేని స్పందించకపోవడం విమర్శలకు తావిచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారము జరిగింది. కానీ తీరా ఇప్పుడు చూస్తే ఈ పోస్టు సంగతి పక్కన పెడితే అసలు ఈ మాజీ మంత్రి పార్టీలో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని జనసైనికులు కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తన సీనియారిటీకి తగిన పదవి ఇస్తారనుకున్నారు. పార్టీ విధాన నిర్ణయాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ ఏదీ లేకపోవడంతో సైలెంట్ అయ్యారని అంటారు. జనసేనలో చేరిన తర్వాత ఒంగోలుకు ముఖం చాటేయడంతో బాలినేని కామైపోయారు అన్న విమర్శలొచ్చాయి. దీంతో ఇటీవల ఒంగోలొచ్చిన బాలినేని తాను మళ్లీ లోకల్ పాలిటిక్స్ యాక్టివ్ అయ్యే రోజులొచ్చాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఒంగోలు తిరిగొచ్చి అనుచరులకు అండగా ఉంటానని భరోసా కల్పించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ మాజీ మంత్రి రాకతో జేఎస్పీ పరిస్థితి ఎలా ఉంటుందో అన్న చర్చ సాగుతోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ జనసేన నేతలతో పాటు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారు అన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇరు పార్టీల నాయకులు, క్యాడర్
ఈ మాజీ మంత్రిని వ్యతిరేకిస్తున్నారు. ఏడాదిగా ఒంగోలుకు దూరంగా ఉంటున్న బాలినేని సిటీకి వచ్చి కూటమి పార్టీ నేతలతో ఎలా కలిసి పనిచేస్తారో అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి.